ఈరోజు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. యూపీఐ పేమెంట్స్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు 2000 లోపు జరిపే డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులపై 18% జీఎస్టీ విధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే బిల్ డెస్క్, సీసీ ఎవెన్యూ ద్వారా చెల్లింపు జరిపే అగ్రిగేటర్ సంస్థలకు 18% జీఎస్టీ విధించే అవకాశాలున్నాయి. ఈరోజు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. యూపీఐ పేమెంట్స్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, అసలు ఏ విధంగా చూడాలి? ఇప్పటికే ఈ జీఎస్టీలతో చాలా పెనుభారమే పడుతుంది సామాన్యులపై. ఈ రోజు ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? సతీష్, మొత్తం మీద ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ బిల్ డెస్క్, అలాగే సీసీ ఎవెన్యూ వంటి చెల్లింపు చేసేటటువంటి అగ్రిగేటర్ కంపెనీలపై 18% జీఎస్టీ విధించేటటువంటి ప్రతిపాదన మీద ప్రభుత్వం చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా దాని మీద ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కానీ జరిగితే 2000 కంటే తక్కువ మొత్తంలో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు చెల్లింపుల మీద కూడా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది అనేటటువంటి అంశం ఇప్పుడు అందుకని కూడా ఆందోళన రేకెత్తిస్తున్న పరిస్థితి. ఇప్పటికే జీఎస్టీ అధికారుల నుంచి బిల్ డెస్క్, అలాగే సీసీ ఎవెన్యూ వంటి పెద్ద చెల్లింపు అగ్రిగేటర్లు ఏవైతే వాళ్ళకి నోటీసులు కూడా అందినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే 2000 కంటే తక్కువ డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారుల నుండి వసూలు చేసేటటువంటి రుసుముల మీద జీఎస్టీ అని వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దేశంలో మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 80% పైగా 2000 కంటే తక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే 2016లో డిమానిటైజేషన్ సమయంలో తీసుకున్న ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా పేమెంట్ అగ్రిగేటర్ చిన్న లావాదేవీల వ్యాపారులకు అందించేటువంటి సేవలపైన పన్ను వసూలు చేయకుండా నిరోధించారు. అయితే అప్పటి నుంచి కూడా జీఎస్టీ కౌన్సిల్ దీని మీద అనేక సందర్భాల్లో ఈ చెల్లింపుల మీద, అంటే 2000 వరకు చెల్లింపుల మీద జీఎస్టీ విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పుడు కూడా అది చెల్లించేటటువంటి వినియోగదారుల మీద ప్రభావం చూపుతుంది అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని ఇప్పటి వరకు కూడా వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పటికే ఈ అగ్రిగేటర్లు, అలాగే సీసీఎంకి సంబంధించినటువంటి అగ్రిగేటర్ కంపెనీలకు సంబంధించి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో అగ్రిగేటర్లు ప్రస్తుతం ప్రతి లావాదేవీ మీద వ్యాపారుల నుండి 0.5% నుండి 2% వరకు వసూలు చేస్తున్నటువంటి దాది 18% జీఎస్టీగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి యూపీఐ మీద కూడా ఈ చెల్లింపుల ప్రభావం ఉంటుంది అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఈ మొత్తాన్ని కూడా, అంటే ఇప్పుడు 18% అగ్రిగేటర్ సంస్థ నుంచి ఏదైతే మనం తీసుకుంటారని చెప్తున్నామో అందులో డెబిట్, క్రెడిట్ కార్డు, అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసినటువంటి చెల్లింపులు మాత్రమే చెల్లించాల్సి వస్తుంది. అంతేగాని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, అంటే యూపీఐ ద్వారా చేసేటటువంటి చెల్లింపులకు సంబంధించి ఎలాంటి ఛార్జీలు కూడా ఉండకపోవచ్చు అనేటువంటి అంశం వ్యక్తమవుతుంది. మరోపక్క రాష్ట్రాలకు సంబంధించి కూడా జీఎస్టీ పన్ను వసూలు కావచ్చు, వాళ్ళకు వచ్చేటటువంటి ఏదైతే వాటాలు ఉన్నాయో ఈ వాటాలకు సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు లేదా ముఖ్యమంత్రుల తరఫున ఆర్థిక శాఖ మంత్రి, లేకపోతే వారి తరఫున ప్రతినిధులు హాజరవుతున్నారు ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలకు. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో ఎస్పెషల్లీ రాష్ట్రాల పన్నుల వాటాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా అత్యవసర సేవలకు సంబంధించి, అలాగే అత్యవసర వస్తు పన్ను సేవలకు సంబంధించిన పన్నులు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మెడికల్ కి సంబంధించినటువంటి దాని మీద జీఎస్టీ రేట్లు తగ్గించవచ్చు అనేటటువంటి అంశం ఒకటి వ్యక్తమవుతుంది. ఏదైనప్పుడు కూడా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.